హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఇంతకుముందు టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మనం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మనం ఇంతకుముందు సెషన్లో డిస్కస్ చేసినాం. అది ఇక్కడ మనం ప్రీవియస్ సెషన్లో చూసినాం. అదేంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మనకి ఐ, యు, హీ, షీ, ఇట్, దెన్ వి, యు, దే, ఇవన్నీ కూడా మనం పర్సనల్ ప్రొనౌన్స్ మనం డిస్కషన్ చేసినాం ఇంతకుముందు సెషన్లో క్లాస్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాని తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి మనం ఇక్కడ ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, అసలు డెమాన్స్ట్రేటివ్స్ అని మనం వేటిని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే డెమాన్స్ట్రేటివ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఒకసారి, దిస్, దట్, దీస్ అండ్ దోస్, వీటన్నిటి కూడా మనం ఇక్కడ ఏమంటాం అంటే వి కాల్ దెమ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఇక్కడ చూస్తే దిస్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దిస్ ఈజ్ మై బైక్. ఏమంటున్నా, దిస్ ఈజ్ మై బైక్, ఇది నా బైక్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, డెమాన్స్ట్రేట్ చేస్తున్నా ఇది నాది అని చెప్పేసి. నెక్స్ట్ మనకి దట్ అంటున్నాం. ఓకే, దట్ అంటున్నాం. ఇక్కడ దట్ ఈజ్ యువర్ కార్, అది నీ కార్ అని చెప్పేసి నేను ఇక్కడ అంటున్నాను. అది మీ యొక్క కార్ అని చెప్పేసి నేను ఇక్కడ దట్ అనేది ఉపయోగిస్తున్నాను. అదే మనకి దీస్ అనేది ఉంది. సో దీస్ అంటే ఇక్కడ మనకి దీస్ ఆర్ అవర్ బ్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ అవర్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మా బ్యాగ్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ దోస్ అంటున్నాం. ఓకే, దోస్ ఆర్ యువర్ బుక్స్. సో ఈ విధంగా మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో డెమాన్స్ట్రేషన్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి మనం మాట్లాడడం, మనం ఏం చేస్తామంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ అనేది చేస్తాం. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ మనం స్పెసిఫిక్గా మాట్లాడితే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని చెప్పేసి మనం అంటున్నాం. సో ఈ డెమాన్స్ట్రేషన్లో మనం బేసిక్గా యూజ్ చేసేటువంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే అవి మనకు దిస్, దట్, దీస్ అండ్ దోస్. ఓకే, సో ఇవి మనకు ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే, అర్థమైందా? సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేది మనకి ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి మనకు దిస్, దట్, దీస్ అండ్ దోస్. వీటిని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు మనం ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది ఉంది. సో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే మనం ఏంటిది, అది ఏ విధంగా ఉపయోగిస్తాం చూద్దాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది మనం ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే మనకి డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంటిది అసలు, డిస్ట్రిబ్యూటివ్ అంటే మనం ఏదైనా ఒక థింగ్ని ఇండివిజువల్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు లేదా ఇండివిజువల్స్కి ఒక్కొక్క థింగ్ని మనం ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూటివ్ థింగ్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈచ్, ఐదర్, నైదర్, దెన్ బోత్, ఇట్లాంటివి మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే అది ఈచ్ కానీ, ఐదర్ కానీ, నైదర్ కానీ లేదా బోత్ కానీ మనం ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో మనం ఈ విధంగా ఉపయోగించినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మళ్ళీ ఎవరికి చేయాలి, కొన్ని థింగ్స్ అని కొన్ని పర్టికులర్ ఇండివిజువల్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే మనం కొంతమంది ఇండివిజువల్స్కి అప్పచెప్తూ ఉంటాం. సో దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ మనం చూడబోతున్నామో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ నుంచి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ ఒక మీనింగ్ తెలవాలి. ఏంటంటే ఇక్కడ మనకి ఐదర్ అంటున్నాం. ఐదర్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఐదర్ అంటే మీనింగ్ మనకు ఎనీ. ఓకే, ఐదర్ అంటే ఎనీ. ఇక్కడ నైదర్ అంటే మనకి ఏంటంటే
నైదర్ అంటే ఇక్కడ మనకి నన్. నైదర్ అంటే నన్, ఇది మనకు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. నైదర్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి నన్ అనేది మనం ఉపయోగిస్తుంది. ఇక్కడ మనకి బోత్ అంటే ఇక్కడ మనకి ఆల్. ఓకే, బోత్ అనేది మనకు ఆల్ అనే మీనింగ్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈచ్ అని ఉంది, ఈచ్ అంటే మనం ఇండివిజువల్స్కి ఉపయోగిస్తాం. ఓకేనా. సో మనం వీటిలో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం. ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఇట్లా మనకి ఇచ్చాడు ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. మనకి ఏంటంటే ఈ రెండిట్లలో ఇప్పుడు మనకి ఇందులో ఏది మరి ప్రాపర్గా మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ మనం ఈజ్ అనేది ఉపయోగిస్తామా, ఆర్ అనేది ఉపయోగిస్తామా. ఓకే, సో ఈచ్ అని ఇక్కడ మనకి ఏంటిది, ఈచ్ అనేది మనం ఇండివిజువల్స్కి ఉపయోగిస్తాం. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటాం. ఓకే, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పేసి అంటుంటాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఆర్ అనేది కాదు ఇక్కడ మనకు ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ అనేది మనకు క్వశ్చన్స్ ఈజ్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. ఓకేనా, ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్. ఇక్కడ ఈచ్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్. ఓకే, ఈచ్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్, సారీ, ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ లేదా ఈచ్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ అనేది మనం ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్ అనేది రాదు, ఈచ్ అని వచ్చింది కాబట్టి ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ అని చెప్పారు. ఇక్కడ మనకి ఈచ్ అంటే అన్ని క్వశ్చన్స్ అని అర్థం వస్తుంది. ఈచ్ అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే మనం ఇక్కడ ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఆర్ అనేది మనకు రాంగ్ అది. ఓకే, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్పేసి మనకు రెండు ఇచ్చిననుకో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ఈజ్ అనేది కరెక్ట్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ గుడ్. ఓకే, సో ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ గుడ్ అనే మీనింగ్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తా ఉంది. సో అందుకని ఇక్కడ మనకి ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా. బై మిస్టేక్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇక్కడ బాయ్స్ వచ్చింది కదా, మరి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆర్ అనేది ఉపయోగిస్తాం. సో అక్కడ మనకి ఆర్ రావాల్సింది ఈజ్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఐదర్ అనేది ఉంది. ఓకే, ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఈజ్ క్లెవర్. రైట్, ఇక్కడ మనకి ఏం చేసినామంటే ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఈజ్ క్లెవర్ అని చెప్పేసి మనం ఇక్కడ రెండు మనకి సెంటెన్స్లో ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఐదర్ అంటే మనకి ఇక్కడ ఇద్దరిలో ఒకరు, ఐదర్ అంటే ఐదర్ దట్ బాయ్ ఆర్ దిస్ బాయ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అని చెప్పేసి అంటున్నాం. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇక్కడ మనకి ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ క్లెవర్ కదా, ఇక్కడ ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవర్. ఓకే, ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అని ఇక్కడ మనకి ప్లూరల్ ఉంది, బట్ అయినప్పుడు కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఈజ్ అనేది ఉపయోగిస్తున్నాం. అంటే ఐదర్ అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు. ఓకే, సో ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవర్, ఇద్దరిలో ఎవరో ఒకరు క్లెవర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి నైదర్. ఓకే, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ neither of the students in the class is or are good. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చింది, neither of the students in the class ఈజ్ ఆర్ గుడ్ అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇక్కడ మనం ఇప్పుడు చూస్ చేసుకోవాలి ఆన్సర్. ఇప్పుడు మనకు ఈజ్ అనేది వస్తా ఆర్ అనేది వస్తా, ఈ రెండిట్లలో మనం చూస్తే ఇక్కడ మనకి నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఇక్కడ నైదర్ అంటే మనం ఇక్కడ ఏమన్నాం, నైదర్ అంటే నన్ను అని చెప్పేసి అన్నాం. సో నన్ను అంటే సింగులర్ కదా, సో అంటే ఇక్కడ మనకి ఏంటిది నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్, ఇక్కడ ఈజ్ గుడ్. ఓకే, అంటే క్లాస్లో ఉన్నటువంటి లేదా క్లాస్లో ఎవరు లేరు, నైదర్ అంటే నన్ను కదా ఎవరు లేరు. సో కాబట్టి ఇక్కడ మనకి నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ గుడ్. రైట్, సో
ఇక్కడ మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది ఆల్రెడీ. సో నైదర్ అంటే ఎవరు లేరని అర్థం, ఐదర్ అంటే ఎవరో ఒకరు ఉన్నారని అర్థం. ఓకే, సో ఎవరు లేరంటే ఇక్కడ మనకి ఈజ్ అనేది ఉపయోగిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బోత్ అనేది ఉంది. బోత్ అంటే ఆల్. సో ఇక్కడ మనకి ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ గుడ్. ఓకే, అక్కడ మనం బోత్ అన్నాం కాబట్టి ఇద్దరు ఉంటే మనం ఇక్కడ బోత్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. ఓకే, ఒక బాయ్ అండ్ ఒక గర్ల్ ఉందనుకో, అక్కడ మనం ఏం చేస్తాం, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అంటాం. లేదా టూ బాయ్స్ ఉన్నారు, బోత్ ఆఫ్ ద బాయ్స్ అని చెప్పేసి మనం ఈ విధంగా ఉపయోగిస్తాం. ఓకే, బోత్ బాయ్స్ ఆర్ గుడ్, బోత్ ద గర్ల్స్ ఆర్ గుడ్. సో ఇట్లా మనం ఈ విధంగా మనం ఇది చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఈచ్ కానీ, ఐదర్ కానీ, నైదర్ కానీ లేదా బోత్ కానీ ఉపయోగిస్తాం. ఇందులో మనకి ఐదర్ అంటే ఎనీ అని అర్థం, నైదర్ అంటే నన్ ఎవరు లేరని అర్థం, సో మనకి బోత్ అంటే ఆల్ అంటే అందరు ఉన్నారని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని బట్టేసి చూస్తే మీకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈచ్ ఆఫ్ ద అన్నప్పుడు ఏదో ఒకటి, ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ కరెక్ట్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఇస్తాడు ఆర్ ఇస్తాడు, ఇక్కడ ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గుడ్ లేదా గుడ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆర్ అనేది టిక్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ అని చెప్పేసి, కానీ ఇక్కడ ఆర్ అనేది రాంగ్. ఓకే, సో నెక్స్ట్ ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ క్లెవర్ అని చెప్పేసి అంటే, ఎందుకంటే ఇక్కడ బాయ్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆర్ని టిక్ చేయబోతాం, కానీ ఆర్ అనేది రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఐదర్ అంటే ఎవరో ఒకరు, ఇద్దరిలో ఎవరో ఒకరు, కాబట్టి ఇక్కడ మనకి ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, ఈజ్ అని ఉంది, ఆర్ అని ఉంది. ఓకే, గుడ్ అని చెప్పేసి ఇక్కడ మనం నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆర్ అని ఉపయోగిస్తాం, బట్ ఆర్ అనేది రాంగ్, ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్. ఓకే, సో దిస్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్ టుడే. Hope you have understood what is demonstrative pronoun and what is distributive pronoun. Demonstratives అంటే ఇక్కడ మనకి this, that, these and those అనేవి ఉపయోగిస్తాం. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మనం ఇక్కడ ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి మాట్లాడడానికి మనం అక్కడ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. అది మనకు ఇద్దరి మధ్యలోన, చాలా మంది మధ్యలోన, లేదా ఎవరు లేకుండా. సో అది మనకు ఈచ్ కానీ, ఐదర్ కానీ, నైదర్ లేదంటే బోత్, ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి ఈ విధంగా మనం కేటగరైజ్ అనేది చేస్తుంటాం. ఓకే, సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్